హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అమూల్యమైన రోజు. 200 సంవత్సరాలకు పైగా మన దేశం బ్రిటిషర్స్ ఆధీనంలో ఉండి ఎంతో మంది నేషనల్ లీడర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ తాలూకు జీవితాలని అర్పించి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన రోజు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇండిపెండెన్స్ డేని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ వందే భారత్, మేరా భారత్ మహాన్, వందే మాతరం అంటూ స్లోగన్స్ చెప్తూ చాలా అద్భుతంగా పాటిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ గాంధీ గారు మనతో మన కోసం అంటే ఎస్పెషల్లీ విమెన్ కోసం అన్న మాట ఒకటి గుర్తు చేసుకుందాం. ఏ రోజైతే ఒక స్త్రీ అర్ధరాత్రి ఎటువంటి భయం లేకుండా చాలా స్వేచ్ఛగా నడి రోడ్డు మీద నడవగలుస్తుందో అప్పుడే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని. మరి నిజంగా ఆ రోజు వచ్చిందా? ఇది ఎవరికి వాళ్ళే వేసుకోవాల్సిన ప్రశ్న. అయితే అది ఒకవైపు మనం ఉంచితే, నెక్స్ట్ చూసుకుంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా జీవితంలో ఏవో ఆశలు, కలలు ని సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని ప్రతి క్షణం ఉంటది. అయితే అవి కోరుకునేవన్నీ కూడా సంపాదించడం అవుతుందా, లేదా ఒంటరిగానే మిగిలిపోతూ తన ఆశలని అట్టే పెట్టి కేవలం తన జీవితాన్ని ఏదో ఒక విధంగా గడిపిస్తూ ఉందా అన్నది కూడా ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ అన్నది మనకి నిజంగా వచ్చిందా లేదా అన్నది మనం చూసుకోవాలి. నిజంగా అంత స్వేచ్ఛగానే ఉంటే మన కళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్, మన ముఖంలో ఆ కళ మనకి కనిపిస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకుందాం, నిజంగా మనం అంత కాన్ఫిడెంట్ గా ఇండిపెండెంట్ గా ఉంటున్నామా? అలాగే ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడు మాత్రమే స్వేచ్ఛగా ఉండడం కూడా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే తన కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా చిన్నప్పుడు తండ్రి మీద, పెళ్ళయ్యాక భర్త మీద, పెద్ద వయసు వచ్చాక కొడుకు మీద ఎప్పుడు డిపెండ్ అవుతూనే ఉండడం కాకుండా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ తన జీవితాన్ని ఒక పూల బాటలా తయారు చేసుకునే అద్భుతమైన శక్తి ప్రతి స్త్రీలో కూడా ఉంది. అయితే పరిస్థితుల కారణంగా లేదా వ్యక్తులు ప్రభావం వల్ల అందరికీ అటువంటి అవకాశాలు అందడం లేదు. ఒకవేళ అందిన చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మేబీ వాళ్ళ జాబ్ లో లేదా ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్కి వచ్చేటప్పటికి రకరకాల డిఫరెన్షియేషన్స్ వచ్చి లైఫ్ లో ఏదో కోల్పోతున్నాం, కోల్పోయాం అన్న బాధతో అలా ముందడుగేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొంతమందిని తీసుకుంటే మేబీ వాళ్ళ రిలేషన్స్ లో మంచిగా ఉండొచ్చు, లవ్లీ రిలేషన్స్ కలిగి ఉండొచ్చు. అలాగే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు అని మనకు కూడా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. వేటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో అన్నది తెలియక రకరకాల డిప్రెషన్ ని ఫేస్ చేస్తూ దాని వల్ల డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ వర్కింగ్ విమెన్ అండ్ విమెన్ రిలేటెడ్ టు బిజినెస్. సో ఇలా కాకుండా ప్రతి విషయాన్ని కూడా మన జీవితం అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు మన ప్రొఫెషనల్ లైఫ్ ని, మన పర్సనల్ లైఫ్ ని కూడా పీస్ఫుల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ అంతే కాన్ఫిడెన్స్ తో మన జీవితాన్ని ముందుకి నడపలేమా అని ఆలోచిస్తే ఎస్, నడపగలం. మన జీవితాన్ని అందమైన పూల తోటలా మనం తీర్చిదిద్దుకోగలం. అదంతా కూడా మన మీద ఆధారపడి ఉంది. మనం మన మైండ్ సెట్ ని ఎలా తయారు చేసుకుంటే మన జీవితాన్ని అలా తయారు చేసుకోవచ్చు. మన జీవితాన్ని మనమే తిరిగి రాసుకోవచ్చు, రీడిజైన్ చేసుకోవచ్చు, ఎంతో అందంగా తయారు చేసుకోవచ్చు.
కాబట్టి మనం ఈ ఇండిపెండెన్స్ డే రోజున కలలు కందాం మన స్వేచ్ఛా జీవితం కోసం. దానికోసం ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసుకుంటూ అవసరమైనవన్నీ కూడా నేర్చుకుంటూ మన స్కిల్స్ ని మన ఎబిలిటీస్ ని మన పవర్ ని పెంచుకుంటూ మనదంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకుందాం. స్వేచ్ఛగా జీవిద్దాం. మనతో మనం ఉంటూ అందరితో ఉంటూ అద్భుతమైన జీవితానికి లెట్స్ గ్రో టుగెదర్. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హ్యాపీ విమెన్ హబ్. దిస్ ఇస్ ద సెంటర్ ఫర్ హ్యాపీయెస్ట్ లైఫ్. ఎవరైతే జీవితంలో నేను ఉన్న స్థితి నుండి ఉన్నతంగా చేరాలనుకుంటున్నా, రిలేషన్స్ పరంగా, ఫైనాన్షియల్ గా, పర్సనల్ గా కావాలనుకుంటున్నా, అలాగే కమ్యూనిటీలో భాగంగా ఒక గ్రూప్ లో ఒక మెంబర్ గా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అందరం కలిపి గ్రోత్ వైపు పయనిద్దాం అని మీరు ఆలోచిస్తే వెంటనే నా స్నేహ విమెన్ హబ్ కి రీచ్ అవ్వండి. యువర్ మోస్ట్ వెల్కమ్. మీ డ్రీమ్ లైఫ్ ని మీరు అచీవ్ చేసుకోవడానికి, మీ లైఫ్ ని ఫుల్ ఫీల్డ్ గా లీడ్ చేయడానికి, హ్యాపీగా లీడ్ చేయడానికి, పీస్ఫుల్ గా లీడ్ చేయడానికి ఈ హ్యాపీ విమెన్ హబ్ ఈజ్ ద సెంటర్. ఎస్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ 17 years నుండి విమెన్ లైఫ్ మీద కంప్లీట్ గా కేస్ స్టడీ చేసి గత సంవత్సరంగా ఎంతో మంది విమెన్ కి సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళ మైండ్ సెట్ ని మార్చడం ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ రావడం అన్నది నేను చూస్తూ వస్తున్నా. సో అదే స్ఫూర్తితో ఈ హ్యాపీ విమెన్ హబ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మీరు మేబీ వర్కింగ్ విమెన్ అయి ఉండొచ్చు, లేదా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, లేదా హౌస్ వైఫ్ గా ఉండొచ్చు. కానీ నేను నా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకుంటాను అని ఆలోచిస్తూ ఉంటే, నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నాను, నాకు అవసరమైన విషయాలన్నీ నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ నా కుటుంబానికి అలాగే ఈ సమాజానికి నేను సేవ చేయాలనుకుంటున్నాను అని కానీ మీరు అనుకుంటే ఖచ్చితంగా దిస్ ఈస్ ద రైట్ ప్లేస్. సో వన్స్ అగైన్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్, అండ్ just think about your independence, personal, financial. Yes, friends. So thank you very much for watching this, and always be happy, peaceful, and independent in mind and decision making. Thank you all.